హలో గైస్, ఈరోజు నేను మీకు ఇది నిజమైతే బాగుంటుందిరా అన్న ఒక చిన్న అప్డేట్ గురించి అయితే నేను మీకు చెప్తాను. శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు హీరోగా నటించిన మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీకి ఎంత హైప్ ఉందో మీ అందరికీ తెలుసు. రీసెంట్గా ఒక విషయం అయితే నెట్లో చాలా వైరల్ చేసింది. అదేంటంటే మన పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అకీరానందన్ని ఇంట్రడక్షన్ చేయడానికి గేమ్ చేంజర్లో ఒక మంచి క్యారెక్టర్ అయితే ఉందంట. నిజంగా ఇదే గనక రియల్ న్యూస్ అయితే, ఇదే నిజమైతే అకీరానందన్ కెరియర్లో ఒక మంచి స్టార్ట్ అయితే దొరుకుతుంది. ఈ న్యూస్ నిజమా అబద్ధమా అని పక్కన పెడితే, నిజంగా గేమ్ చేంజర్ మూవీలో అకీరానందన్ ఉంటే ఇటువైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఇటువైపు రామ్ చరణ్ ఫ్యాన్స్కి, అంతేకాకుండా అకీరానందన్ అభిమానులకు కూడా ఇది ఒక మంచి విషయం అయితే అవుతుంది. రీసెంట్గా అకీరానందన్ ఓజీ మూవీలో కూడా నటిస్తున్నాడని కొన్ని సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ చేస్తున్నారు. కానీ నిజానికి అకీరానందన్ ఇంట్రడక్షన్ ఏ మూవీలో పడుతుందో తెలియదు. కానీ ఒకవేళ పడితే మట్టికి అది పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక హైప్ అయితే ఉంటుంది. అంతేకాకుండా అకీరానందన్ ఇండివిజువల్గా ఒక సినిమా తీస్తే, అంటే ఇంట్రడక్షన్గా కాకుండా ఏదో ఒక మూవీలో క్యామియో రోల్లా కాకుండా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ తీస్తే ఇంకా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. నేనైతే అకీరానందన్ని ఒక మంచి మూవీలో గెస్ట్ రోల్ కింద ఇంట్రడ్యూస్ చేసి తర్వాత హీరో కింద ఇంట్రడ్యూస్ చేస్తే చాలా హైప్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి. అంతేకాకుండా మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అయితే ఓజీ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, ఒక సినిమా అభిమానిగా నేను కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఓజీ మూవీ బాక్స్ ఆఫీస్ని అయితే బద్దలు కొడుతుంది. అంతేకాకుండా మన గేమ్ చేంజర్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతుంది. ఇలాగే తెలుగు సినిమా హీరోల్ని కాకుండా బయట సినిమా హీరోలను కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ తెలుగు సినీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ పవన్ కళ్యాణ్ అభిమానికి షేర్ చేయండి.